నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఒత్తిడికి లోనైన ఇండెక్స్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి 442 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 95 పాయింట్లు కోల్పోయి 24,238 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 4% ఎగబాకాయి. పెరిగిన చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. త్రైమాసిక ఫలితాల అనంతరం హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోవడంతో సెన్సెక్స్ పై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఫార్మా, మెటల్ రంగాలకు చెందిన కొన్ని షేర్లు కొనుగోళ్లతో లాభాల్లో నిలిచి మార్కెట్కు కొత్త మద్దతిచ్చాయి. సెన్సెక్స్ 30లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ట్రెంట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $88 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,021 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 96.44గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.